జరుగుతున్న దాడులకి, ముఖ్యంగా రీసెంట్గా అక్కడ ఒక హిందువు అయిన దీపు చంద్రదాస్ను అత్యంత భయంకరంగా కిరాతకంగా హింసించి చంపి శవాన్ని కూడా తగలబెట్టిన విజువల్స్ బయటకు వచ్చాయి. దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడింది. దీనికి వ్యతిరేకంగా మొదట నేపాల్లోని హిందూ సంఘాలు నిరసనలకు దిగితే ఇప్పుడు ఆ సగ భారతదేశానికి కూడా వ్యాపించి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళనలు మొదలయ్యాయి. మొదట పశ్చిమ బెంగాల్లో, ఆ తర్వాత ఢిల్లీ, ఇప్పుడు మన హైదరాబాద్లో విశ్వ హిందూ పరిషత్ సహా మిగిలిన హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ఉంది. అక్కడ ఆ కార్యాలయం బయట భారీ స్థాయిలో చేరిన విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల కార్యకర్తలు భారీ స్థాయిలో చేరి నిరసనలకు దిగారు. బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే దౌత్యపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. హిందూ జాగరణ్ మంచ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల ఆధ్వర్యంలో కమిషనరేట్ను ముట్టడించి హనుమాన్ చాలీసా చదువుతూ బలవంతంగా లోపలికి వెళ్ళడానికి కూడా ట్రై చేశారు. దీంతో పోలీసులు వాళ్ళపైన లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట, ఘర్షణలు కూడా జరిగాయి. అక్కడ కొంతమంది బ్యారికేడ్లను సైతం దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో కూడా భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలకు దిగారు హిందూ సంఘాలు. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను వెంటనే దేశం నుంచి తరిమి కొట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. ఇక మన హైదరాబాద్లోని కొత్తపేటలో కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళనకి దిగారు చాలామంది హిందూ సంఘాల నాయకులంతా కలిసి. భాగ్యనగరంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే విహెచ్పి తనదైన శైలిలో కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఆందోళనకి మరింత ఉధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి దౌత్యపరంగా సరైన చర్యలు తీసుకునే వరకు ఈ ఆందోళనలు కొనసాగిస్తామని హిందూ సంఘాలు చెబుతుండడంతో ఇప్పుడు అందరి చూపు కేంద్రం వైపే ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆందోళనలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, బంగ్లాదేశ్పై ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనేది ఇప్పుడు చూడాలి. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఇష్యూలో ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఎలా ఉండాలి? బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.